RTI Live News. Ask for right. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నరాల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు, అనుభవజ్ఞులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు, మేధావులకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లకు అందజేసి ఎన్నికల పూర్తి మెటీరియల్ ఇచ్చి ఎన్నికల్లో గెలుపు కోసం కృషి విజయం సాధించే దిశగా కార్యాచరణతో అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు. తెలంగాణ 33 జిల్లాలలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తుంది. అందుకు కార్యాచరణను సిద్ధం చేశాం. అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా హైదరాబాద్లోని 300 కార్పొరేటర్లో కూడా మేము పోటీ చేస్తున్నాం. గత మున్సిపల్ ఎన్నికలను పరిగణలో తీసుకొని ముందు జాగ్రత్తగానే ఎంపీటీసీ అభ్యర్థులను, జెడ్పీటీసీ అభ్యర్థులను సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని 150 కార్పొరేటర్లను హైదరాబాద్ 300 కార్పొరేటర్లుగా మారింది. కాబట్టి 300 కార్పొరేటర్లో హైదరాబాద్లో పోటీ చేస్తున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలో పోటీ చేస్తున్నాం. ఈసారి ఆషామాషిగా పోటీ చేయడం లేదు, గెలిపే ప్రధాన లక్ష్యంగా పోటీ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు టిక్కెట్లు ఇస్తాం, విద్యార్థులకు టిక్కెట్లు ఇస్తాం, మహిళలకు టిక్కెట్లు ఇస్తాం, అనుభవజ్ఞులకు టిక్కెట్లు ఇస్తాం, మేధావులకు టిక్కెట్లు ఇస్తాం, అందరినీ కూడా నిరుద్యోగులకు టిక్కెట్లు ఇస్తాం. ఈ ఎన్నికలు రాబోయే 2028-29 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్ఎస్డి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొత్తం కూడా భద్రాచలంలోని శ్రీరాముని సన్నిధిలో పెడుతున్నాం. దానికి మా పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, మహిళా నాయకత్వం అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.